రండి అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. सब बाइबल खोल दीजिए. అందరూ కూడా బైబిల్ తెరవండి. प्रिय भाइयों बहनों, आज ये वचन को ध्यान से सुन लीजिए. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం. हमारे कोई बुजुर्ग अगर इस समय इस संसार से उसका समय पूरा हो गया, सबको बुला करके बोले मेरे एक ख्वाहिश है, जब मैं जाने के बाद उस ख्वाहिश को पूरा करो करके करेगा तो क्या बोलेंगे हम? మన గృహంలో ఎవరైనా వృద్ధులు వాళ్ళకి ఈ లోకం విడిచిపెట్టే సమయం అయినప్పుడు తను ముందుగా తన కుటుంబాలందరినీ కూడా పిలిచి, నేను వెళ్లే సమయం దగ్గర పడింది కాబట్టి నేను వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నప్పుడు మనం ఏం చేస్తాం? చిన్న కోరిక ఉంది, నాకు చిన్న ఆశ కూడా ఉన్నది. ఎవరు తీరుస్తారు కోరిక? ఆ ఆశను ఎవరు తీరుస్తారు అంటే ఆ సమయంలో ఏడుస్తూ ఏమంటాం మనం? ఆ ఉస్ समय में हम रोते हुए क्या कहेंगे? मैं करूंगा, నేను చేస్తాను, मैं पूरा करूंगा, ఆ దాన్ని నేను నెరవేరుస్తాను, आप बिल्कुल चिंता मत करो, నువ్వు చింతపడొద్దు, मैं पूरा करूंगा. నేను దాన్ని నెరవేరుస్తాను. इस तरह भाइयों बहनों, ఇలాగే సహోదరి సహోదరులారా, उद्धार पाया हम भी, हमारे ऊपर भी एक, हमारे कंधों में एक बोझ है. రక్షించబడిన మన భుజాల మీద కూడా ఒక భారం ఉన్నది. क्या है वो बोझ? ఏమిటి ఆ భారం? लेखन भाग में जो लिखी हुई बातों को कुछ पहचानना बहुत जरूरी है. వాక్యాలు లేఖనాలు రాయబడిన కొన్ని మాటలు మనం గుర్తించాల్సి ఉంది. बाइबल तो हम लगातार रूटीन का सब पढ़ते जाते हैं, మనము బైబిల్ ని చాలా రొటీన్ గా చక్కగా చదువుకుంటూ వెళ్తున్నాం, చక్కగా याद करते हैं, మంచిగా చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ కూడా పోతూ ఉంటాం. नबी ने कहा, కానీ ప్రవక్త అంటున్నాడు, वहां कुछ लिखा, यहाँ कुछ लिखा, यहाँ कुछ लिखा, वहां कुछ लिखा. ఇచ్చట కొంచెం అచ్చట కొంత అని రాయబడి ఉంది వాక్యంలో. थोड़ा सा वहां, थोड़ा सा वहां, కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట అని उसको हम इकट्ठे करके దాన్ని ఒక చోట పోగేసి प्रभु का उद्देश्य को पूरा करने के लिए जानकारी लेना. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో మనం తెలుసుకోవలసి ఉంది. आइए, రండి. राजा सलोमन महाराज ने ये श्रेष्ठ गीत में इसी बात को एक बार उन्होंने जिक्र किया. రాజైన సొలొమోను పరమగీతాల్లో ఇలాంటిది ఒక విషయాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాడు. पहले ही पवित्र आत्मा जानता था इस बात को, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ విషయాన్ని ముందుగానే ఎరిగి ఉన్నాడు. इसलिए అందుకని ऐसे ऐसे बातों को लिखवाता है, అలాంటి విషయాలు రాయించి ఉంచాడు. लेकिन उसको हम ध्यान करना है, దాన్ని మనం ధ్యానించాలి. एक जगह इकट्ठे लेके आना, వాటన్నిటి కూడా ఒక చోట సమకూర్చుకోవాలి. प्रभु का इच्छा को एक जगह इकट्ठे लेके आना. ఆ దేవుని చిత్తాన్ని ఎరిగటానికి ఒక చోట సమకూర్చుకోవాలి. आइए, రండి. श्रेष्ठ गीत निकाल दीजिए, పరమగీతములు 7वीं अध्याय 7వ అధ్యాయము 1 वचन. మొదటి వచనము. सब लोग అందరూ निकाल दीजिए. అందరూ మీ బైబిల్ తెరవండి. एक कुलीन की पुत्री, तेरे पांव जूतियों में क्या ही सुंदर है. రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. वो हमको इतना ही बस काफी है. మనం ఇంతవరకు ధ్యానం చేద్దాం. और भी कुछ लिखा है, ఇంకా కూడా రాయబడి ఉంది. हमारे लिए वो नहीं है. आज మనం ప్రస్తుతం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం आज చేద్దాం. हमारा संदेश के लिए ये है. మనం ఈ దినం ఈ వాక్యం గురించి ధ్యానం చేద్దాం. पवित्र आत्मा ने क्या लिखा? పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయిస్తున్నాడు? ये राजपुत्री, రాజకుమార పుత్రిక, तेरे पांव जूतियों में क्या ही सुंदर है. నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచున్నావు. यानी कि आपका पांव कितना सुंदर है. అనగా నీ పాదములు ఎంత అందంగా ఉన్నవి. क्यों इस तरह का वर्णन क्यों करते हैं? ఎందుకు ఇలాంటిగా ఈ రీతిగా వర్ణించబడింది ఇక్కడ? कोई भी मसीहा लोग, ఎవరైనా క్రైస్తవులు एक बार हम सोचे मुझे पांव क्यों दिया प्रभु ने. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ఎందుకు మనకు దేవుడి పాదాలను గ్రహించాడు? माँ के गर्भ में ये पांव को क्यों परमेश्वर ने यंग को बनाया? మన తల్లి గర్భంలో ఉండగా ఎందుకు ఈ పాదములు ఇలాగ ఈ అంగాలను మనకు తయారు చేసి, केवल हमारा कामकाज करने के लिए, కేవలం మన పనులు చేసుకోవటానికేనా? हमारे कामकाज में चलने फिरने के लिए, మన పనుల నిమిత్తం ప్రయాసపడటానికేనా? और भी कुछ जिम्मेवार है. ఇంకా కూడా కొంత బాధ్యత ఉంది. क्या है ये जिम्मेवार? ఏమిటి ఆ బాధ్యత? यीशु मसीह యేసు ప్రభువు వారు कलवरी क्रूस में సిలువ మీద कुछ ही देर में वो अपना प्राण प्रभु को समर्पित करने जा रहे. కొంచెం సమయం తర్వాత తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు. कुछ ही देर के बाद కొంచెం సమయం తర్వాత तुरंत यीशु मसीह ने कहा, అప్పుడు యేసు ప్రభువు వారు मैं అంటున్నారు, प्यासा हूँ. నేను దప్పికొనుచున్నాను. क्या कहा? ఏమన్నాడు? एक बार सोचे, ఒకసారి ఆలోచించండి. उद्धार पाया लोग, ఎవరైతే రక్షించబడ్డారో, मैं प्यासा हूँ. నేను దప్పికొనుచున్నాను. तब उन्होंने सोचा
अरे इसको प्यास लग रहा है, అప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, అరే ఇతనికి దప్పికేస్తుంది అని. यानी कि भौतिक रूप में वो समझ लिए उन्होंने, వాళ్ళు భౌతికంగా దాన్ని అర్థం చేసుకుంటున్నారు. लेकिन पवित्र आत्मा आज ही आत्मिक तौर पर हमको समझाता है, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మపరంగా మనకు నేర్పుతున్నాడు, मैं प्यासा हूँ। నేను जब దప్పికొనుచున్నాను. यीशु मसीह ఎప్పుడైతే యేసు ప్రభుల వారు जब इस संसार में वो सुसमाचार सुना रहे थे, ఈ లోకంలో తన సువార్త అందిస్తున్న సమయంలో, आइए రండి बाइबल खोलेंगे, బైబిల్ తెరుద్దాం. यूहन्ना सुसमाचार, యోహాను సువార్త, यूहन्ना सुसमाचार యోహాను సువార్త 10वीं अध्याय। 10వ అధ్యాయము. बाद में आप लोग 10वीं अध्याय पूरा पढ़ो। తర్వాత మీరు 10వ అధ్యాయం యోహాను సువార్త మొత్తం చదవండి. विश्वासी लोगों को बहुत जागृति कर रखा है इसमें। ఇందులో విశ్వాసులు ఎంతగానో మెళుకుగా ఉండే విధాన్ని నేర్పుతుంది. आइए రండి, इसमें से एक वचन है, प्रभु ने अपनी इच्छा को उन्होंने जाहिर किया। ఇందులో ఒక వాక్యం రాయబడి ఉంది, దానిలో దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు. 10-16 10-16 10-16 10-16 एक बार देखिए। हाँ, मेरी और भी भेड़ें हैं मेरे और भी बेड़े हैं, जो इस भेड़शाला की नहीं, इस भेड़शाला की नहीं है, मुझे उनका भी लाना अवश्य है। उनको भी लाना आवश्यक है। वह मेरा शब्द सुनेंगी, मेरे शब्द सुनेंगी, तब एक ही झुंड और एक ही झुंड, चरवा होगा। एक ही चरवा होगा। ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. Praise the Lord। హల్లెలూయా. क्यों कहा इस बात को? ఎందుకు ఈ మాట అంటున్నాడు? जब वो सुसमाचार सुना रहे थे, ఆయన స్వార్థ అందిస్తున్న దినాల్లో, उस समय ఆ దినాల్లో बहुत कुछ बातें कहा। ఎన్నో విషయాలు ये మాట్లాడాడు. 10वीं अध्याय में बहुत कुछ बातें ఈ कहा। 10వ అధ్యాయంలోనే చాలా విషయాలు మనం చూస్తున్నాం. जो प्रभु में विश्वास पाया है, एक जागृति रहे, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు చాలా మెళుకు కలిగి भर ఉండాలి. के ఆలోచించాలి, भर के పరీక్షించాలి. भाइयों बहनों, రే సహోదరి तब यीशु సహోదరులారా, मसीह ने ఇప్పుడు యేసు ప్రభుల వారు ये पवित्र आत्मा 16वीं वचन को ये कहा, इसमें 16వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, आने वाले दिनों में उनके ऊपर विश्वास करने वाले जो आएगा उनके पास, రాబో దినాల్లో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి రాబోయే వారి గురించి कौन कौन है? ఎవరెవరు? पूरे देश के लोग ప్రపంచం అంతటిలోని వారు आएगा। వస్తారు. उस समय यीशु मसीह उस समरई, यहूदिया, गलीली, नजरत, उसी एरिया में उन्होंने सुसमाचार सुनाया। ఆ దినాల్లో అయితే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు యెహూదీ ప్రాంతం, గలిలియా ప్రాంతం, ఆ కపెర్నహూము, ఆ యొక్క ఆస్పాసులోని సువార్త అందించారు. यीशु मसीह आने वाले दिनों में ఇక రాబోయే దినాల గురించి बहुत लोग చెప్తున్నారు. मेरे पास आएगा। ఎంతో మంది నా దగ్గరికి వస్తారు అని. इसके लिए यूहन्ना सुसमाचार 6वीं अध्याय 37 में इस बात को जिक्र किया एक जगह पे। ఇందులోనే ఈ విషయమై యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. वो भी एक बार पढ़े। అది కూడా ఒకసారి చదువుదాం. जो कुछ पिता मुझे देता है वह हाँ। सब मेरे पास आएगा, और जो कोई मेरे पास आएगा उसे मैं कभी ना निकालूंगा। देखा क्या बोला? తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, उत्तर నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. यहाँ देखो आएगा, क्या लिखा वहां? परंतु जो कुछ पिता मुझे देता है वह सब मेरे पास आएगा। आएगा, देखा? आ गया, आ गए ना, आएगा, వచ్చారు అని కాదు, వస్తురు అంటున్నాడు. आएगा। వత్తురు. लेकिन पिता मुझे जिसको दिया वो आएगा, తండ్రి నాకు అనుగ్రహించిన వారంతా వస్తారు అంటున్నాడు. लेकिन मैं किसी को इनकार नहीं करूंगा। కానీ ఎవరిని కూడా బయటికి త్రోసివేయను అంటున్నాడు. मेरे पास आने वालों को मैं इनकार कभी नहीं करूंगा। నా దగ్గరికి వచ్చే వాళ్ళు నేను ఎన్నడూ త్రోసివేయను అంటున్నాడు. मेरे पास आएगा। వాళ్ళు నా దగ్గరికి వస్తారు. मेरी भाइयों बहनों, రే సహోదరి సహోదరులారా, जब से ये सुसमाचार परमेश्वर ने मनुष्यों को मनुष्य तक पहुंचा दिया, ఎప్పుడైతే తండ్రి దేవుడు ఈ సువార్తను మనుషుల దాకా అందించాడో, हर पीढ़ी में, ప్రతి తరములోను, पीढ़ी अनेक 100 साल, తరం అనగా 100 సంవత్సరములు, युग मतलब हजारों साल, యుగం అనగా 1000 సంవత్సరాలు. हर पीढ़ी में, ప్రతి తరములోను उन पीढ़ी में उन लोगों को प्रभु सुसमाचार उन तक पहुंचाया। ఆ తరములోని వారి కోసం దేవుడు ఆ తరములో సువార్త ఖచ్చితంగా అందించాడు. ఈ కృపా युग में ఈ యొక్క కృపాయుగంలో मेरे सेवकों के द्वारा ये सुसमाचार आगे बढ़ेगा। నా సేవకుల ద్వారా ఈ సువార్త ముందుకు వెళ్ళాలి. मेरे सेवक को झुंड के बीच में जाएगा, నా సేవకులు ఇంకా సమూహాల మధ్యలోకి వెళ్ళాలి. मेरा इच्छा को प्रकट करेगा, నా ఇష్టాన్ని ప్రకటించాలి. जिनका पांव कितना सुहावना है। అలాంటి వారి పాదములు ఎంత సుందరములు. देखा, ऐसा के पूर्व
1000 वर्ष पहले ही सलोमन महाराज ने लिखा है, ये प्रभु के लिए ये पांव काम आ जाएगा। క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే రాజైన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఈ సువార్త కోసం వెళ్ళే పాదములు ఎంత సుందరములైనవి. ये मेरा पांव प्रभु ने इसलिए दिया है, प्रभु का सुसमाचार सुनाना, इनको ख्वाहिश को पूरा करना है। ఈ పాదములు నాకు ఎందుకు అనుగ్రహించాడు దేవుడు? దేవుడి ఇష్టానుసారమైన సువార్తను అందించి ఆ కోరిక నెరవేర్చేదానికి. यानी कि అనగా कलीसिया में जो भी एंटर हो गया, సంఘంలో ఎవరైతే यानी ప్రవేశించారో कलीसिया स्थापना हो जाएगा, అనగా సంఘం एक స్థాపించబడింది, झुंड इकट्ठे हो जाएगा। సమూహం ఏర్పడుతుంది. इसका मतलब है एक ही झुंड అనగా ఒకే సమూహము, मंदा, మంద, एक ही झुंड, ఒకే మంద, एक ही चरवाहा। ఒకే కాపరి. बाइबल में क्या लिखा है? బైబిల్లో ఏం రాయబడింది? कलीसिया का हेड, उनका सर, యొక్క సంఘం యొక్క శిరస్సు యేసయ్య అని. मतलब क्या है? అనగా ఏంటి? यहाँ से ज्ञान की बातें निकलता है। ఇక తల నుండే మనకు జ్ఞానంతో కూడిన जो మాటలు भी उद्धार पाया, ఎవరైతే రక్షించబడ్డారో प्रभु के पास आया, ప్రభు దగ్గరికి వస్తారు. अपने ज्ञान में नहीं चलना है, సొంత జ్ఞానంతో నడవకూడదు, अपने ज्ञान में नहीं चलना సొంత है, జ్ఞానంతో నడవకూడదు, ये प्रभु का ज्ञान से चलना। దేవుడిచ్చిన జ్ఞానంతో నడవాలి. इसलिए कलीसिया की हेड प्रभु का सर है। కాబట్టి సంఘం యొక్క హెడ్ అనగా సరస్సు అనగా యేసుక్రీస్తు ప్రభుల तो వారు. भाइयों बहनों, ప్రియ సహోదరి बाइबल में సహోదరులారా, लिखी हुई हर एक बात का एक आत्मिक मतलब है, अर्थ है। బైబిల్లో రాయబడిన ప్రతి మాటకి ఒక ఆత్మీయపరమైన అర్థం ఉంది. अगर एफीसी पत्रिका अगर आप लोग देखेगा तो ఎఫెసీ పత్రిక చూసినట్లయితే, एक बार एफीसी पत्री निकाल दीजिए। ఎఫెసీ పత్రిక తీయండి, दूसरा अध्याय, 2వ అధ్యాయము, एफीसी पत्री ఎఫెసీయులకు రాసిన పత్రిక दूसरा अध्याय 2వ అధ్యాయము 11वें वचन से अगर हम 22 तक पढ़ेगा तो 11వ వచనం నుంచి 22 వరకు చూస్తే, निकाल दीजिए सब लोग। అందరూ కూడా ఎఫెసీ పత్రిక తెరవండి. एफिसियों की पत्री ఎఫెసీయులకు రాసిన పత్రిక दूसरा अध्याय 2వ అధ్యాయము अगर 11 से पढ़ेंगे, 11 నుండి చదివితే, अन्य जाति कलीसिया में आने वाले हैं और इजराइल यानी कि यहूदी लोग, इजराइल अन्य जाति एक हो जाएंगे। అన్ని జనులైన వారు సంఘంలో ప్రవేశింపబడబోతున్నారు, యూదులు ఇజ్రాయేలు అని వీళ్ళంతా కూడా ఒకటేగా అవుతారు అంటున్నాడు. यहाँ देखेगा तो ఇక్కడ చూసినట్లయితే, देखो, इस कारण स्मरण करो कि तुम जो शारीरिक रीति से अन्य जाति हो, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్య జనులై ఉండిరి, और जो लोग शरीर में हाथ के लिए हुए खतने के खतना वाले कहलाते हैं, वे तुमको खतना रहित कहते हैं। శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అంటున్నాడు. तुम लोग उस समय मसीहा से अलग और इजराइल की प्रजा के पद से अलग किए हुए हैं और प्रतिज्ञा की वाचाओं के बागी नाते और आशाहीन और जगत में ईश्वर रहित है। ఆ కాలమందు ఇజ్రాయెల్తో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. क्यों कहता है इस बात को पौलुस एफिसी कलीसिया से? ఎఫెసీయుల సంఘంతో పౌలు గారు ఈ మాటను ఎందుకు చెప్తున్నాడు? सबसे पहले प्रभु का वचन किसके पास पहुंच गया? మొట్టమొదటిసారిగా దేవుని వాక్యం ఎవరి దగ్గరికి परमेश्वर की देवोक्ति किसके पास पहुंच गया? దేవుని యొక్క వాక్తి, దేవోక్తి ఎక్కడ ఎవరి దగ్గరికి? धर्मशास्त्र किसको दिया गया? ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? इजराइल को दिया गया। ఇజ్రాయెల్కి ఇవ్వబడింది. नबी उनका है, ప్రవక్తల వాళ్ళు వారే, यीशु मसीह भी वहां पैदा हुआ, యేసుక్రీస్తు కూడా వారి ఉండొచ్చిన వాడే, सब उनका है। అన్ని వారివే. वहां से फैलना है पूरी वर्ल्ड में, అక్కడి నుండి ప్రపంచం అంతా వ్యాపించాల్సి ఉంది. इसलिए 13 वचन में कहता है, అందుకే 13 అంటున్నాడు, पर जब तो मसीहा यीशु में तुम जो पहले दूर थे, मसीहा के लहू के द्वारा निकट हो गए थे। అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు, क्योंकि वही हमारा मेल है। देखा, మన సమాధానం ఆయనే అంటున్నాడు. धर्मशास्त्र को पूरा करके, धर्मशास्त्र के जो लोग को यीशु मसीह लहू में जो पैदा हो गया, ये सबको इकट्ठे किया, वो बीच का दीवार को तोड़ दिया। ధర్మశాస్త్రము నెరవేర్చి యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వారికి, ఆ ధర్మశాస్త్రంలో అనుసారంగా నడిచిన వారికి మధ్యనున్న గోడను తీసివేసి అందరిని సమానం చేస్తున్నాడు. समझ में आ गया? అర్థమవుతుందా? उस समय शास्त्री परिषद क्या कहते थे? ఆ రోజుల్లో శాస్త్ర పరిశీలన ఏమనేవాడు? अन्य जातियों को पापी लोग कहते थे। అన్యజనులు పాపులుగా పరిగణించేవాడు. अन्य जाति पापी लोग हैं, వాళ్ళు పాపులు అనేవాడు. हम ही पवित्र लोग हैं, మేమే పవిత్రులు అని. हमारे पास धर्मशास्त्र आ మా गया, దగ్గర ధర్మశాస్త్రం ఉందని सब लोग पापी लोग हैं, మా మిగిలిన వారంతా పాపులని. उनके घर में भी नहीं जाते, వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళేవాళ్ళు, उनको बगल में भी नहीं बैठते, వాళ్ళ పక్కన కూడా కూర్చునేవాళ్ళు. बहुत हीन दीन स्थिर स्थिति से देखते थे। వాళ్ళని ఎంతో హీనంగా దీనంగా చూసేవాళ్ళు. लेकिन यीशु मसीह आया, కానీ యేసు ప్రభుల వారు వచ్చారు, कहता है అంటున్నాడు, वो बीच का दीवार को तोड़ दिया। మధ్య ఉన్న గోడను పడగొట్టాడు. क्या किया उन्होंने? ఏం చేశాడు? देखो పడగొట్టి 17 में क्या लिखा?
17 ఏమంటున్నాడు చూడండి. और उसने आकर तुम्हें जो दूर थे और वो जो निकट थे दोनों को मेल मिलाप का सुसमाचार सुनाया। మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించారు. यानी कि पहले सुसमाचार उनको सुनाया, అనగా మొదటి సువార్త వాళ్ళకి వినిపించబడింది. उन्होंने इनकार किया, వాళ్ళు వ్యతిరేకించారు. उनके शिष्यों के द्वारा बोल दिया ఆ శిష్యుల ద్వారా తెలియపరుస్తున్నాడు. अन्यजाति के पास जाओ, అన్యజనుల దగ్గరికి వెళ్ళండి, अन्यजाति के पास जाओ, అన్యజనుల దగ్గరికి వెళ్ళండి, जगत में जाओ, లోకంలోకి వెళ్ళండి, देशों में जाओ, ప్రపంచాలకు हर వెళ్ళండి, भाषा के लोगों के पास जाओ, ప్రతి భాషలోని వారి మధ్యకి వెళ్ళండి, सबको सुसमाचार सुनाओ। అందరికి సువార్త అందించండి. भाइयों बहनों, సహోదరి इस సహోదరులారా, बात को हम ध्यान से सुनना। ఈ మాటను జాగ్రత్తగా వినండి. उसके बारे में पौलुस क्या कहता है, పౌలు గారు ఈ విషయంలో ఏమంటున్నారు? क्योंकि मैं आपसे एक बात कहता हूं, మీతో ఒక మాట అంటున్నాను. पौलुस को सुसमाचार कौन बताया? పౌలు గారికి సువార్త అందించింది ఎవరు? पहले सऊल था, ముందు ఆయన సౌలుగా ఉన్నాడు. वो धर्मशास्त्र का जो निष्ठा गरिष्ठ थे, वो ఆయన ధర్మశాస్త్రాన్ని ఎంతో నిష్ఠతో పాటించేవాడు. यौवन काल में भी सनहेड्रिन सभा में एक सभ्यत्व है इसका, యవన కాలంలోనే సన్నిహిత సభలో ఒక సభ్యత్వం కలిగిన వాడు. छोटा उम्र में చిన్న వయసు నుండి धर्मशास्त्र में बहुत धुन थे उसको। ఓ ధర్మశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యత కలిగిన వాడు. कौन उनको सुसमाचार सुनाया? ఎవరు ఆయనకి సువార్త అందించాడు? पता है कौन बताया? ఎవరు సువార్త అందించాడు తెలుసా? उनके ऊपर अधिकारी लोग हैं। ఆయన పైన ఉన్న అధికారులు. कभी आप लोग जाना इस बात को? ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాన్ని? पौलुस के पास सुसमाचार कौन लेके गया? పౌలు గారి దగ్గరికి సువార్త ఎవరు తీసుకెళ్ళారు? कौन बताया यीशु मसीह बारे में? ఎవరు చెప్పారు యేసుక్రీస్తు గురించి? उनके ऊपर अधिकारी लोग। ఆయన పైన ఉన్న అధికారులు क्या बोला पता है? ఏమన్నారు తెలుసా? देखो చూడు, इन दिनों में ఈ రోజుల్లో एक यीशु मसीह आया, ఒక యేసుక్రీస్తు వచ్చారు. पहले भी बहुत हलचल किया, ఎంతో ముందుగానే ఎన్నో విప్లవాన్ని తీసుకొచ్చాడు. उसने उमर गया, వాళ్ళందరూ కూడా ముందు వచ్చి लेकिन వాళ్ళందరూ उनका अनुयायी करता है मरने के बाद वो जिंदा है। వాళ్ళ అనుకరించే వాళ్ళందరూ కూడా అంటారు వాళ్ళు చనిపోయిన తర్వాత బతుకుతారు అని. अभी झुंड के झुंड लोग उठ रहे, ఇప్పుడు అలాగే గుంపులు గుంపులుగా अद्भुत వస్తున్నారు, कार्य हो रहे, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. सारे लोग उनके पीछे पीछे जा रहे हैं। వాళ్ళందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు అని. साउल, సౌలు, देखो मैं पत्र देता हूँ लिख के, సౌలు చూడు మేము ఒక లెటర్ రాసిస్తాం. जगह जगह जो लोग यीशु मसीह के बारे में झुंड इनको सारे घसीट घसीट के लेके आओ, सबको मार। ఎక్కడెక్కడైతే క్రైస్తవులు అనబడి వారు ఉన్నారో వాళ్ళందరిని పట్టుకుని తీసుకొచ్చి చంపేసాయి. जहाँ जहाँ कलीसिया में लोग हैं, ఎక్కడెక్కడ సంఘాలుగా కూడుకుంటారు, जहाँ जहाँ यीशु मसीह के नाम से बैठते हैं, ఎక్కడెక్కడ యేసుక్రీస్తు నామములో కూడుకుంటున్నారు, कत्ल करो। అందరిని చంపేసాయి. अब यीशु मसीह का बारे में पौलुस के पास पहुंच गया। అప్పుడే యేసుక్రీస్తు గురించి సువార్త పౌలు గారి దగ్గరికి వెళ్ళింది. अब यीशु मसीह को लोगों को पकड़ने के लिए निकला, అప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకుందాం చంపుదామని ये బయలుదేరాడు. जिंदा है यीशु, నిజంగా యేసు బ్రతికున్నాడా? ये जिंदा है यीशु, బ్రతికున్నాడా वो యేసు? मर गया। ఆయనైతే చచ్చిపోయాడు. हमारे अधिकारी लोग भी कहते हैं మా అధికారులు కూడా वो అంటున్నారు कैसे जिंदा है, ఆయన ఎలాగ उनके मन బతికున్నాడు? में यही विचार था। ఆయనలో ఇదే ఆలోచన ఉంది. अरे मर गया वो लोगों को जिंदा बोलते हैं, ఆయన చచ్చిపోయిన వాడిని బతికున్నాడు అంటారేంటి వీళ్ళు? यही सुसमाचार मिल गए उसको। ఇదే సువార్త దొరికింది అతనికి. वो जा रहे थे घोड़े में, ఆయన వెళ్తున్నాడు గుర్రం మీద, उनके साथ कुछ लोगों को लेके जा रहे हैं, ఆయనతో పాటు ఇంకా కొందరు दमस्क వెళ్తున్నారు. के नजदीक गया, దమస్కు దగ్గరికి వెళ్ళారు. वो जिंदा है, ఆయన జీవించి ఉన్నాడు, साबित करना है। అది నెరవేర్చాల్సి ఉంది. आकाश से एक बोल आ गया, ఆకాశం నుండి ఒక ఆకాశవాణి सौला सौला, హే సౌలు హే సౌలు. तुरंत रुक गया। వెంటనే ఆగిపోయాడు. कौन है? ఎవరు మాట్లాడారు? तुरंत बोला వెంటనే అంటున్నాడు प्रभु, ప్రభువా, क्यों पहले से इसको मन में है वो जिंदा है, वो जिंदा है। మొదటి నుంచి ఇతను విరి ఉన్నాడు, మనసులో ఉంది ఆయన బతికున్నాడు. ఆయన मैं जिंदा हूँ, బతికున్నాడని. मैं आज साबित करता हूँ। నేను ఈ రోజు బతికున్నానని ప్రభు ఈ రోజు తెలియపరుస్తాడు. सौला सौला, హే సౌలు హే సౌలు. तुरंत बोला प्रभु ప్రభా, कौन है? ఎవరు నువ్వు? मैं हूँ, నేనే. जो तू लोगों को हिंसा ताड़ना दे रहे ना, वो ही मैं हूँ। నువ్వు హింసిస్తున్న యేసును నేనే అంటున్నాడు. मैं यीशु हूँ। నేను హింసిస్తున్న యేసును నేనే అంటున్నాడు. बहुत बातें हो गई होगा, ఎన్నో మాటలు జరిగి ఉండొచ్చు. बाइबल में लिखने के लिए बाइबल बहुत हो जाता है। ఎన్ని బైబిల్ రాయాలంటే బైబిల్ చాలా ये పెద్దది. बात को जानना बहुत जरूरी है। हमेशा ఆలోచన చేయండి అవి. प्रभु तू जिंदा है, ప్రభు నువ్వు జీవించి ఉన్నావా? आपके नाम से जो बैठते हैं आपके नाम से बैठ रहे लोग, నిజంగా నీ పేరు మీద కూడుకుంటున్న వాళ్ళు నిజమే నీ పేరు మీద కూడుకుంటున్నారు. सचमुच आप जी उठा है। నిజంగా నువ్వు తిరిగి లేచావు. आपके अनुयायी कहते थे, నేను అనుకరించే వాళ్ళు అంటున్నారు, इसलिए वो बैठते थे। అందుకని వాళ్ళు కూర్చో. मेरा अधिकारी भी बोला నా అధికారులు కూడా అన్నారు आप जिंदा है करके। నువ్వు జీవించి ఉన్నావు అని. मैं आज से आपके नाम को रोशनी करूं, నేను ఈ రోజు నుండే నీ నామాన్ని ప్రకటిస్తాను बस అని. इसलिए అందుకని आइए రండి बाइबल खोलेंगे, బైబిల్ తెరిస్తే रोमियो की लिखी हुई पत्री రోమిలకు రాసిన పత్రిక 10वीं अध्याय। 10వ అధ్యాయము. उनको सुसमाचार सुनाना कितना दुम था। వాక్యము సువార్త వినిపించాలని ఎంత ఆయనలో जब ఆశ ఉన్నదో मैं చూడండి. प्रभु में आया ना, నేను ఎప్పుడైతే ప్రభులోకి వచ్చానో, उद्धार पाया ना, రక్షించబడ్డానో, मेरा टारगेट सऊल है। నా మైండ్ లో కూడా ఎప్పుడు సౌలే ఉండేవాడు. मैं सऊल जैसा काम करूंगा, నేను కూడా సౌలు అనగా పౌలు లాగా పనిచేస్తాను, मैं सऊल जैसा काम నేను करूंगा। ఆయన లాగా పనిచేస్తాను అని. आपको पता है మీకు తెలుసా, हम जवानीपन में जब थे, మేము యవన ప్రాయంలో ఉండగా कोई एक्टर को हम देखेंगे, ఏదైనా సినిమా యాక్టర్ మనం చూస్తే मैं ऐसा एक्टर के लिए साबित कर देता हूँ,
నేను ఆ యాక్టర్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ऐसे एक्टर मैं भी हूँ, అలాగే నేను ఆ యాక్టర్ అన్నట్టు అనుకుంటాం. धर्मेंद्र, నేనే జితేందర్, ధర్మేంద్రని, నేనే జితేందర్ని, कमला हासन, నేను కమల్ यानी कि హాసన్. स्टाइल भी बदल जाता है, అంటే ఏ సినిమా చూస్తే ఆ విధంగా స్టైల్ కూడా మారిపోతది. अपने आप का स्टाइल बदल जाता है. అలాగే స్టైల్ మారిపోతుంది. इसी तरह అలాగే जब मैं सुसमाचार सुना, ఎప్పుడైతే నేను సువార్త मैं విన్నానో, उद्धार पाया, నేను मेरा రక్షించబడ్డానో, सामने टारगेट आ गया सौल. నా ఎదురుగా వచ్చింది ఏంటి మొదటి విషయం సౌలు గురించి. सौल पौल जैसा बदल गया. సౌలు ఎలాగా పౌల్లాగా पौल जैसा सेवा करना है, పౌల్లాగా సేవ చేయాలి, पौल जैसा सेवा करना है. పౌల్లాగా సేవ एक చేయాలని गोल रखा मैंने, నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఎదుటిగా. वो कितने आत्माओं को कमाता है. ఆయన ఎంతగా ఆత్మను हो सकता రక్షించాడు. है प्रेरित भी इतना काम नहीं किया, చెప్పాలంటే పేతురు గారు కూడా అంత పని प्रेरित भी इतना काम नहीं किया. అపోస్తలులు కూడా ఇంత పని చేయలేదే. मैं प्रेरितों से कम नहीं बोला, నేను అపోస్తలుల కంటే తక్కువ వాడిని मैं बहुत काम किया हूँ. నేను ఎంతో ప్రయాసపడ్డాను అంటున్నాడు. कितने दिन थे पता इनको. ఎంత ఆసక్తి ఉందో తెలుసా అతనికి? 10वीं अध्याय 10వ అధ్యాయము अगर एक में अगर देखेगा तो మొదటి వచనం చూస్తే, रोमियो की लिखी पत्री రోమియోలకు రాసిన 10वीं పత్రిక अध्याय 10వ అధ్యాయము 1 वचन మొదటి వచనం. पढ़े. हे भाइयों, हाँ मेरे मन की अभिलाषा और उनके लिए परमेश्वर से मेरी प्रार्थना है हाँ कि वे उद्धार पाए. हाँ. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చెయ్యు ప్రార్థన ఉన్నది. देखा, చూసారా, सबको आज जिम्मेवार है. అందరికి కూడా ఇది బాధ్యత. आपके कॉलोनी में, నీవు నివసించే కాలనీలో, नी समाज में, నీ సమాజంలో, आपके दफ्तर में, నీ ఆఫీసులో, आपके साथ काम करने वाले నీ పక్కన పనిచేసే వారి విషయంలో सुसमाचार सुनना ही है. సువార్త వినిపించాల్సిందే. भाइयों बहनों, సహోదరులారా, जब कहीं भी मैं ऑफिस का काम करता हूँ, నేను ఎప్పుడైనా పని విషయమై ఆఫీసు విషయం వెళ్తే मेरा गाड़ी में मेरे बगल में बैठता है, నా బండిలో నా పక్కన ఎవరైతే కూర్చుంటున్నారో, ड्राइवर बैठे, డ్రైవర్ కూర్చున్నా, कोई बैठे, ఎవరు मेरा కూర్చున్నా, तमन्ना है నా కోరిక ఏంటో తెలుసా, जब तक मेरे साथ रहेगा, ఎప్పటివరకు నాతో కూర్చుని ये ఉంటాడు, गाड़ी उतरते समय तक इसको सुसमाचार सुना. ఈ బండి నుండి దిగక మునిపే ఇతరులకు సువార్త అందించాలి, सुसमाचार सुनाना है, సువార్త అందించాలి. यही मेरा धुन है. ఇదే నా अगर ఆలోచన. मैं बस में बैठता हूँ, నేను బస్ లో కూర్చుంటే मेरे बगल में आदमी बैठता है, నా పక్కన సీట్లో ఎవరైనా కూర్చుంటే डायरेक्ट क्वेश्चन बताने से वो लोग चला सकता है. డైరెక్ట్ నేను యేసుక్రీస్తు గురించి అంటే వాళ్ళు కోపగించుకో. पवित्र आत्मा से मांगता हूँ मैं. అందుకని పరిశుద్ధాత్మను వేడుకుంటారు. पवित्र आत्मा कब कहता है, పరిశుద్ధాత్ముడు అంటాడు, हिंदी बाइबल है आपके पास, నీ దగ్గర హిందీ బైబిల్ ఉందా, खोलो. ఓపెన్ చేయి. हिंदी बाइबल बगल में खोल देता हूँ, మెల్లిగా హిందీ బైబిల్ తెరుస్తాను, बगल में खोल देता हूँ, మెల్లిగా ఓపెన్ చేస్తాను. वो देखता रहता है इस बाइबल को, వాళ్ళు చూసే విధంగా పెడతాను, వాళ్ళు చూస్తూ ఉంటారు. वो देखते जैसे ऐसा रखता हूँ मैं, వాళ్ళు చూడాలన్నట్టుగా పెడతాను, ताकि वो पढ़े. వాళ్ళు కూడా చదవాలి. ऐसे चैप्टर निकाल देता हूँ जो उद्धार मिले. అలాంటి వాక్యాలు నేను వెతుకుతాను, వాళ్ళు చదవంగానే వాళ్ళకి రక్షణ వైపు थोड़ी देर का वो पूछते हैं, వాళ్ళు కాసేపు తర్వాత నన్ను అడుగుతారు, क्या ये बाइबल है, ఇది బైబిలా అని, इससे कुछ बात बताएंगे. దీని గురించి ఏమైనా చెప్తారా అంటే, एक बार एक व्यक्ति ఒకసారి ఒక వ్యక్తి 5 मिनट में उतरना था, 5 నిమిషాలు దిగబోతున్నాడు. उन्होंने क्या बोला पता है, ఆయన ఏమన్నాడు తెలుసా, 5 मिनट में यीशु मसीह के बारे में बताओ, मैं विश्वास कर सकूं. बहुत अच्छा पढ़ा इसमें, मैंने पढ़ा हूं, अच्छा लिखा इसमें. మీరు బైబిల్లో నేను చూసి చదివాను, నాకు చాలా నచ్చింది, నేను 5 నిమిషాల్లో దిగబోతున్నాను, నేను విశ్వసించేలాగా నాకు 5 నిమిషాల్లో సువార్త. फिर भाइयों आप यकीन नहीं करेंगे, 5 मिनट में ही मैंने सारा सुसमाचार सुना इसमें. మీరు నమ్మరేమో కానీ నేను చెప్తున్నాను, 5 నిమిషాల్లోనే సువార్త అంతా కూడా అతనికి मैं అందించగలను. एक जगह बस स्टैंड में बैठा हूँ, నేను ఒక చోట బస్ స్టాండ్ లో కూర్చున్నాను, बाइबल पढ़ रहा हूँ, బైబిల్ చదువుతున్నాను, एक तेलुगु बाइबल पढ़ रहा हूँ. తెలుగు బైబిల్ एक చదువుతున్నాను. व्यक्ति मेरे पास आया, ఒక మనిషి నా దగ్గరికి వచ్చాడు, बगल में बैठा, పక్కన కూర్చున్నాడు. उसने क्या बोला पता है, ఆయన ఏమన్నాడు తెలుసా, मैंने सोचा నేను ये అనుకున్నాను, हिंदी का है तेलुगु का है प्रभु. నేనైతే ఆలోచన చేస్తున్న, ప్రభు ఇతను తెలుగు అతనా హిందీ मैं तो అతనా, तेलुगु लेके बैठ गया हूँ, నేనైతే తెలుగు తీసుకు मैं కూర్చున్నాను, हिंदी का हो तो क्या करूँ. ఒకవేళ హిందీ అతను అయితే నేనేం చేయాలి. उसने क्या बोला पता है, అతను ఏమన్నాడు తెలుసా, वंदना लेकर उन्होंने बोला जय मसीह बोला. जय मसीह. ऐसा है, बस स्टैंड में भी बाइबल पढ़ना जरूरी है क्या. అదేంటి బస్ స్టాండ్ లో కూడా బైబిల్ చదవాలా, అవసరమా. वो क्रिश्चियन वो, ఆయన క్రైస్తవుడు. उन्होंने क्या बोला पता है, ఆయన ఏమన్నాడు తెలుసా, पास्टर साहब एक व्यक्ति है जो भास्कर राव है, భాస్కర్ वो ड्यूटी करते हुए उसने ये बोलता है बस में भी पढ़ो, बस स्टैंड में भी पढ़ो. वो कहता है, मैंने सुना था. ఒక వ్యక్తి ఉన్నారు, ఒక దైవజనుడు, ఆయన డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, డ్యూటీలో చదువు, బస్ స్టాండ్ లో చదువు, బస్సులను కూడా చదువు అని అంటాడు. భాస్కర్ రావు అని నేను అతని గురించి విన్నాను అని నాతోనే అంటున్నాడు. मैंने भाई देखा कभी उसको, నేనన్నాను, చూసావా నువ్వు అతన్ని అని. मैंने उसको देखा, నువ్వు చూసావా? देखा नहीं, बहुत डांटता है, बहुत अच्छे वचन बताता है. నేను చూడలేదు కానీ చాలా గద్దిస్తాడని, మంచిగా వాక్యం చెప్తాడని విన్నాను అంట. वो बहुत ही अच्छे सॉलिड वचन बताता है. ఆయన చాలా గట్టి వాక్యం చెప్తాడు అని अद्भुत విన్నాను. कार्य होता है इनका कलीसिया. ఆయన సంఘంలో చాలా అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. उनको नहीं देखा आपने, నేనన్నా ఆయన చూడలేదా నువ్వు, नहीं देखा, ఆయన అంటున్నాడు నేను చూడలేదని. वो मैं हूँ. నేనన్నా ఆయన నేనే. हाँ आप ही है, నువ్వే, इसलिए बस स्टैंड में बाइबल पढ़ रहा हूँ, అందుకనే నువ్వు బస్ స్టాండ్ లో బైబిల్ इसलिए చదువుతున్నావు, बस स्टैंड में बाइबल पढ़ रहा हूँ. అందుకే నువ్వు బస్ స్టాండ్ లో బైబిల్ చదువుతున్నావు मेरे అంటే. भाइयों बहनों, సహోదరి సహోదరులారా, हमारा जीवन इसलिए है. మన జీవితం అందుకోసమే. खा लो,
తినండి, अच्छी खाना खा लो, మంచిగా ఆహారం తినండి, बच्चों को पालन पोषण పిల్లల్ని करो, కూడా పోషించుకోండి, नौकरी మంచిగా करो, ఉద్యోగాలు కూడా अच्छी చేయండి, सैलरी, మంచి జీతం ఉండాల్సింది, अच्छी कपड़े, మంచి బట్టలు अच्छी ఉండాల్సింది, खाना, మంచి తిండి अच्छा ఉండాల్సింది, घर, మంచి ఇల్లు కూడా अच्छी ఉండాల్సింది, परवरिश करो, మంచి పరిరక్షణ కూడా लेकिन ఉండాల్సింది. प्रभु का वो सुसमाचार सुनो, కానీ ఖచ్చితంగా ప్రభు యొక్క సువార్త అందించాలి, सुसमाचार सुनाओ। సువార్త వినిపించాల్సిందే. फिर भाइयों बहनों ప్రియ సహోదర సహోదరులారా, देखो చూడండి ये रोमा 9वीं अध्याय, రోమా పత్రిక 9వ అధ్యాయము, रोमा 9वीं अध्याय రోమా పత్రిక 9వ అధ్యాయము 1 से लेकर 3 तक पढ़ना। 1 నుంచి 3 వరకు చదివితే, हाँ रोमा, मसीह में हाँ सच कहता हूँ, हाँ मैं झूठ नहीं बोल रहा, हाँ और मेरा विवेक भी पवित्र आत्मा में गवाही देता है हाँ कि मुझे बड़ा शौक है और मेरा मन सदा दुखता रहता है, क्या क्या అదే. 9वीं अध्याय 1 से लेकर 3। हाँ चलो पढ़ क्योंकि हाँ मैं यहाँ तक चाहता था कि अपने भाइयों के लिए जो हाँ। शरीर के भाव से हाँ। मेरे कुटुंबी है स्वयं ही परमेश्वर से शापित हो जाता। हाँ నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు, हाँ క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. हाँ సాధ్యమైన వేళల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. उनको सुसमाचार सुनाने के लिए मैं शापग्रस्त हूं, कोई बात వాళ్ళకి సువార్త వినిపించాలి అంటే నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదు అంటే, ये कैसे पास्टर, ఇదెలా సాధ్యం పాష గారు? उनको बताने के लिए ये शापग्रस्त हो जाएंगे। వాళ్ళకి చెప్పటం విషయంలో ఆయన శాపగ్రస్తుడైపోతాడా? बीड़ी पीना शापग्रस्त है, अच्छा है बताइए? ఆ బీడి తాగటం అనేది శాపితమైనదా కాదా? मसीहा लोग క్రైస్తవులు बताइए। చెప్పండి. बीड़ी पीना नहीं, दुआ को सूंघ लो, कोई काफी है, బీడి తాగటం పక్కన పెట్టండి, ఆ పొగను పీల్చుకున్నా గానీ అది అంతకంటే वो बराबर है। అది దాని సమానంగానే ఉంటుంది. एक दिन ఒక రోజు मैं खाना खाया, నేను అన్నం తిన్నాను, लंच में घूम रहा था, లంచ్ టైం లో బయటకు వెళ్ళి తిరుగుతున్నాను, एक आदमी मेरे पास आया, ఒక మనిషి నా దగ్గరికి వచ్చాడు. क्या सुन रहे करके बोला। ఏం వింటున్నావు అని నన్ను అన్నాడు. उस समय मैं प्रभु का गीत सुन रहा हूँ। ఆ సమయంలో నేను దేవుని పాటలు వింటున్నాను. मैं यीशु के पास जाऊंगा, मुझे ले चलो, मुझे ले चलो, मुझे ले चलो, मुझे ले चलो, वो गीत सुन रहा था मैं। నేను ఆ పాట వింటున్నాను, నేను तुरंत उसको कान में लगाया। వెంటనే నేను ఆ పాట అతని చెవిలో పెట్టాను. दुख के आंसू आंखों में, वो दुखी में था, ఆయన ఆ సమయంలో దుఃఖంగా ఉన్నాడు. वो लीड भी दे दो बोला। ఆ లీడు నాకు ఇవ్వు मैं అన్నాడు. एक लीड उसको लगाया, एक लीड मेरा में रखा। నేను నాకు ఒకటి పెట్టుకుని తనకు ఒకటి పెట్టాను. राव साहब वो लीड भी मुझे लगाओ, అది కూడా నాకు కూడా నాకే పెట్టాను. बहुत अच्छा लग रहा है। ఈ मैं పాట ఎంతో బాగుంది అంటున్నాడు. जब गीत सुनते सुनते उसने आंसू बहाया। ఆ పాట వింటూ తను కన్నీరు కార్చాడు. मेरे दुख के लिए प्रार्थना करो। నా దుఃఖం నివారణ కోసం क्या ప్రార్థన यीशु చేయి. मसीह दुख को निवारण कर सकता है? ఏంటి యేసుక్రీస్తు ప్రభువుల దుఃఖ నివారణ చేయగలుగుతాడా? भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, हर वक्त ప్రతిసారి प्रभु के लिए जीना है। ప్రభు కోసం బ్రతకాలి. उसके बाद तुरंत उसने क्या किया पता है? వెంటనే అతను ఏమన్నాడు తెలుసా? उसके साथ जा रहे थे, ఆయనతో వెళ్తున్నాను, तुरंत बीड़ी देखा, వెంటనే బీడి తీశాడు. मेरे से बोला నాతో అంటున్నాడు, बीड़ी पिएगा? బీడి తాగుతావా? उसने जलाया। ఆయన కాల్చుకున్నాడు. अगर मैं बोलूं నేనంటే बीड़ी पी रहे नरक में जाएंगे, बीड़ी पी रहे नरक में जाएंगे, तो क्या बोलेगा? బీడి తాగుతున్నావా, నరకానికి వెళ్తావు అని అంటే ఏమనేవాడు? क्या बोलेगा वो? ఏమంటాడు? इसलिए उसको वचन नहीं पता, ఆయనకైతే వాక్యం తెలియదు కదా, परिशुद्ध क्या है पर नहीं पता। పరిశుద్ధత అంటే అంతకంటే తెలియదు. बीड़ी तो अभी नहीं पीऊंगा, अभी भी पिया मैंने। क्या बोला मैंने? నేను ఇప్పుడిప్పుడే తాగిన బీడి सुसमाचार सुनाना है उसको मैंने, అతను సువార్త అందించాలి, నేను उसकी అతనికి. मन की बातों को जांच करना है मुझे। అతని మనసులో గ్రహించాలి నేను. मैं अभी भी बीड़ी पिया, ఇప్పుడిప్పుడే నేను తాగాను, अभी क्या पीऊं? ఇంకేం తాగుతారులే, आप पी लो। నువ్వు తాగన్నా. वो बीड़ी पीता रहा, ఆయన బీడి తాగుతూ 4 चक्कर में वचन बताता रहा मैं, ఆయనతో పాటు నడుస్తూనే 4 सारे చక్రాలు दुआ में अंदर ले रहा हूँ, ఆ 4 చక్కర్లు వేస్తూ ఆయన సువార్త అందించాను. ఆయన తాగుతున్న బీడి పొగంతా सारा दुआ में ले रहा हूँ। ఆ పొగంతా కూడా నాలోకి వెళ్తాను. असहित करेगा तो मेरे बात नहीं सुनेगा वो, నేను అతన్ని అసహించుకుంటే అతను నా మాట వినడు. ऐसा बोलेगा तो मेरे बात नहीं सुनेगा वो। అసహించుకున్నట్లుగా నేను చేస్తే అతను సువార్త వినలేడు. धुआं ले रहा हूँ, నేను ఆ పొగను కూడా वचन सुना रहा हूँ। వాక్యం అందిస్తున్నాను. मैंने एक पेड़ के नीचे ले गया, ఒక చెట్టు కిందకి తీసుకెళ్లాను. अब बीड़ी पकड़ बगल में रखो, నేను అన్నప్పుడు బీడి కాసేపు పక్కన आपके लिए मैं పెట్టు, घुटना में प्रार्थना करूँ। నీకోసం నేను మోకరించి ప్రార్థన చేస్తాను అన్నాను. बेटा मुझे बवासीर है। అంటున్నాడు అతను, కుమారుడా నాకు పైల్స్ ఉన్నాయి, మల్లలు ఉన్నాయి అంటున్నాడు. मैंने कहा నేను అన్నాను, एक बोतल पानी लेके आओ, ఒక బాటిల్ నీళ్లు తీసుకురా. वही बगल में दुकान है, ఆ పక్కన ఒక కొట్టు ఉంది, पानी लेके आया। నీళ్లు తీసుకొచ్చాడు. मैंने पानी में प्रार्थना करके बोला నేను ప్రార్థన చేశాను, आप ये पानी पी लो, నువ్వు ఈ నీళ్లు తాగు, कल तक आपको ठीक हो जाएगा। నీకు రేపటికే పూర్తిగా मैंने తగ్గిపోతుంది. मन 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 पूर्ण मन से बोला, इसने नहीं, चेक करते हुए। నేను ఏ అనుమానం లేకుండా పూర్ణ మనసుతో ఈ ये మాట अन्य जाति है, इसको कैसे ठीक होगा, ऐसा मेरा मन में नहीं। నా మనసులో ఇంత కూడా ఆలోచన రాలేదు, ఇతను అనుజనుడు కదా, ఇతను
ఇతనికి ఎలా తగ్గుతుందని ఆలోచన రాలేదు. मैं मन पूर से ये बात నేను कहा, పూర్ణ మనసుతో అన్నాను, నీకు తగ్గిపోతుంది రేపు. जाके उसने रात भर पिया, सुबह सुबह के बोला मेरा पैर पकड़ लिया। ఆ రాత్రి అతను ఆ బాటిల్ నీళ్ళంతా తాగి ఉదయానికి వచ్చేసి నా కాళ్ళు तो పట్టుకున్నాడు. जय हो बोला, నాకు అంటున్నాడు జై హో అని. क्या हो गया? నేను मेरा ఏమైంది, बवासीर बहुत अच्छे तक ठीक हो गया, నా మలలు చాలా తగ్గిపోయినాయి అని खून చెప్తున్నాడు. भी बंद हो गया। రక్తం పట్టడం కూడా ఆగిపోయిందని చెప్తున్నాడు. मेरे भाइयों बहनों, ప్రియ సహోదరి हमेशा సహోదరు, वो मेरे साथ रहता था। ఆయన ఎప్పుడు నాతోనే ఉండేవాడు. बहुत लोगों को सुसमाचार सुनाए मैंने। ఎంతో మందికి నేను సువార్త मेरे बगल में 5 मिनट रहेगा, सुसमाचार सुनना ही सुनना है। నా ప్రక్కన 5 నిమిషాలు ఉన్నాడు అంటే గనుక ఖచ్చితంగా సువార్త వినాల్సిందే. वही नहीं, అంతేకాదు बड़े बड़े अधिकारियों को, IPS ऑफिस को मैंने పెద్ద सुसमाचार పెద్ద అధికారులకు, ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా నేను సువార్త చెప్పాను. प्रभु ने वो मौका वो क्रिएट करता था, कैसे सुसमाचार सुनाना। దేవుడే దానికి మంచి అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేసేవాడు. पौलुस ये कहता है, పౌలుస్ కూడా అదే हो అంటాడు, सकता है तो मेरा भाई को प्रभु में लाने के लिए मैं शापग्रस्त हो जाऊं। కావాలంటే దేహ సంబంధమైన సహోదరుల కొరకు క్రీస్తుని వేరే, క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుని और ఉండకూడదు. क्या बोलते पता है? ఇంకేమంటున్నాడు తెలుసా? रोमा पत्रिकी రోమా 10वीं अध्याय రోమా పత్రిక 10వ అధ్యాయం 11 वचन में देखो, 11వ వచనంలో मैं చూస్తే, सुसमाचार सुनाने के लिए लज्जित नहीं होता हूँ। ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచే ఎవడను సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. क्या बोलते देखा? जो कोई इस पर विश्वास करेगा वह लज्जित मैं लज्जित नहीं हूँगा। విశ్వాసం ఉంచేవాడు ఎవడు కూడా సిగ్గుపడడట. क्यों? ఎందుకు? मैं उत्तम बातों को, उत्तम सुसमाचार, उत्तम पवित्र को मैंने पा लिया हूँ। ఉత్తమమైన దానిని, ఉత్తమమైన పరిశుద్ధని నేను పొందుకున్నాను కాబట్టి. रोमियों की लिखी हुई पत्री రోమా పత్రిక 1:16 पढ़ लीजिए। 1:16 చూస్తే 1:16 1:16 और पौलुस क्या कहता है? అక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? क्योंकि हम्म। सुसमाचार से नहीं लज्जाता, हाँ, సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను हाँ। కాను. इसलिए वह हर एक विश्वास करने वाले के लिए, हम्म। पहले तो यहूदी फिर हम्म। यूनानी के लिए हम्म। उद्धार के निमित्त परमेश्वर की सामर्थ है। यहूदी हो, यूनानी हो, యూదులైనా, గ్రీసు चाहे దేశం कोई भी हो, ఎవరైనా కానీ ये उद्धार का सुसमाचार है। రక్షణ సువార్త. मैं लज्जित नहीं होता, దీని విషయం నేను సిగ్గుపడను. वही नहीं है। అంతేకాదు 5:5 पढ़ो, 5:5 చదవండి. रोमियों को 5:5 पढ़ो। రోమియో పత్రిక 5:5 और भी చదివితే क्या कहता है देखो। ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. हाँ, लज्जा नहीं होती, हाँ, क्योंकि पवित्र आत्मा जो हमें दिया गया है, हाँ। उसके द्वारा परमेश्वर का प्रेम हमारे मन में डाला गया है। हाँ, आशा से ఈ నిరీక్షణ మనకు మనలను लज्जा नहीं हुई थी। ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటున్నాడు. हाँ, और क्या कहता है? ఇంకేమంటున్నాడు? क्योंकि पवित्र आत्मा जो हमें दिया गया है, पवित्र आत्मा में दिया गया है। उसके द्वारा परमेश्वर का प्रेम हमारे मन में डाला गया। प्रेज द लॉर्ड, हालेलुया। మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయం परमेश्वर का प्यार हमारे ऊपर उंडेल दिया गया। దేవుని ప్రేమ మన హృదయంలో फिर भाइयों बहनों, సహోదరులారా, ठंडी समय, చల్లబుట్ట వేళ जनवरी का मौसम, అనగా చలికాలం, आप नदी में कूद लिया, నువ్వు నదిలో దూకావు. तो कूदने के बाद దూకిన తర్వాత पूरा डूब गया, పూర్తిగా మునిగిపోయావు. ठंड नहीं लगेगा, నీకు చలి పుట్టదు, ठंड नहीं लगेगा। చలి పుట్టదు. अगर नदी में धीरे 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 कहते दिखेगा, उसमें नदी में उतरेगा तो बहुत ठंड लगता है। మీరు నదిలో దిగాలని ఒక కాలు పెట్టి పెట్టకుండా హూ అనుకుంటా దిగితే లేరంటే చాలా చలి పుడుతుంది. बोलते रहते हैं, అప్పుడు చలి చలిగానే एकदम कूदो, ఒక్కసారి దూకారని सर्दी भाग जाए। ఆ చలి పారిపోతుంది. हमारा पौलुस ने इस दलदल की, इस पता है ये सब कुछ मेरे लिए उत्तम नहीं है, बहुत तकलीफ है। పౌలు గారికి తెలుసు ఇదంతా కూడా చాలా ఇబ్బందితో కూడింది. इसमें अगर डूबेगा तो దీనిలో मुझे तकलीफ होगा। దీనిలో మునిగితే సమస్యలే. क्यों? ఎందుకు? पहले उस अनुभव में वो पाया है। ఎందుకంటే మొట్టమొదటిసారిగా అతనే అనుభవం పొంది मसीहा लोगों को घसीट के लेके आया, క్రైస్తవులు ఆయన ఈడ్చుకొని వచ్చి చంపాడు. बहुत मारा, ఎంతో కొట్టాడు, बहुत पीटा। ఎంతో హింస वो చేశాడు. स्थिति इसको हो जाएगा అదే भी, పరిస్థితి అతను కూడా కలుగుతుందని తెలుసు. फिर भी डूब गए वो, అయినా కానీ మునిగిపోయాడు, कूद गए वो। దూకిపోయాడు సువార్తలో. तैरना आता है इसको, ఆయనకి ఈదటం వచ్చు, तैरना आता है। ఈదటం వచ్చు. रे भाइयों बहनों, సహోదరి సహోదరులారా, ये पवित्र आत्मा हमारा अंदर प्यार है। పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించబడి 12वें वचन में कहता है, 5:12 हाँ 12वें 10 हाँ 10-12 రోమపత్రిక 10:12 हाँ यहूदी और यूनानियों में हाँ। कुछ भेद नहीं, कोई भेद नहीं। इसलिए कि वह सब प्रभु का है। हाँ देखा, యూదులని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే, అందరికీ ప్రభు. इंडिया कोई भी देश, यरूशलेम कोई फर्क नहीं है, सब लोग प्रभु का लोग है। భారతదేశం లేదు, యెరూషలేము లేదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అందరూ కూడా ప్రభు వారి. रोमियों की लिखी पत्री 3:22 पढ़ेंगे एक बार। రోమపత్రిక 3:22 చదివితే क्या पत्रिका में, क्या रोमियों की लिखी पत्री में क्या लिखा है इन्होंने? ఏం రాస్తున్నాడు? हाँ, अर्थात परमेश्वर की वह धार्मिकता जो प्रभु यीशु मसीह पर विश्वास करने से सब विश्वास करने वालों के लिए है, सब विश्वास करने वालों के लिए है, कुछ भेद नहीं। कुछ भेद नहीं। అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనది, నమ్ము వారందరికీ
కలుగు దేవుని నీతి जो ఉన్నది. भरोसा करते हैं उन सबको धार्मिकता गिना जाएगा। విశ్వసించిన వారందరినీ నీతిమంతులుగా ఎంచుతున్నారు. यीशु मसीह विश्वास किया मैंने, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. मेरे पापों को मान लिया, నా పాపాలు ఒప్పుకున్నాను. जान के अनजान के किया प्रभु, తెలుసో తెలియక చేసిన పాపాలు ప్రభు मुझे क्षमा करो, నన్ను క్షమించండి. मेरे पापों को क्षमा करो। నా పాపాలు క్షమించండి. उसी समय से आपका पाप क्षमा हो गया, आप धार्मिकता में है, అప్పటి నుండి మీ పాపాలు క్షమించబడ్డాయి. మీరు నీతిమంతులై ఉన్నారు. धर्मी है आप। మీరు నీతిమంతులు. जो पहले किया वो क्षमा हो गया, ముందు ఏదైతే చేయబడిందో అన్ని కూడా క్షమించబడ్డాయి. आइंदा नहीं करना, ఇక ముందు చేయకు. आइंदा नहीं करना। ఇక ముందు చేయకు. 23 वचन पढ़ लेना, 3:23। 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి कोई भी नहीं है, सब लोग पापी लोग है। इसलिए कि सबने पाप किया और परमेश्वर की हाँ, सबने पाप किए, सबके लिए सुसमाचार है, అందరూ పాపం చేశారు. అందరికీ సువార్త అవసరం. सबके लिए है। అందరి కోసం అవసరమే. और 29 वचन पढ़ लीजिए इसी में, దీనిలో 29వ వచనము 29 वचन। परमेश्वर केवल यहूदियों ही का है, क्या परमेश्वर यहूदियों का है? దేవుడి అందరికి మాత్రమే తెలుసు. क्या अन्य जातियों का नहीं है? అన్యజనులకు దేవుడు కాడా? अन्य जातियों का भी है। अन्य जातियों का भी है। అవును, అన్యజనులకు కూడా कौन దేవుడు. है अन्य जाति पता है? ఎవరు అన్యజనులు తెలుసా? इजराइल यहूदियों के अलावा सब लोग अन्य जाति लोग हैं। యూదులు ఇజ్రాయెల్ కాక మిగిలిన వారందరూ కూడా అన్యజనులే. आज यहूदी लोग, इजराइल लोग आज हाथ ऐसा रख के बोलेंगे हम अब्राहम का संतान है। యూదులు ఇజ్రాయెల్ ఈ దినాన్ని కూడా గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలుగుతారు, మేము అబ్రహాం हम సంతానము बोल అని. सकते हैं किसका संतान है? మనం చెప్పగలుగుతాం మనం ఎవరి సంతానము? बताइए, చెప్పండి. हम बोल सकते हैं? మనం చెప్పగలమా? नहीं सकते, చెప్పలేము. नहीं बोल सकते। తెలియదు మనకి. अन्य जाति लोग है, మనం అందరూ అన్యులం. लेकिन ओनली इजराइल కేవలం यहूदी लोग యూదులు अब्राहम का संतान। వాళ్ళు మాత్రమే అబ్రహాం సంతానము. हम कहाँ से आया? మనం ఎక్కడి నుండి వచ్చాం? क्यों? जलप्रलय खत्म होने के बाद జలప్రలయం అయిపోయిన తర్వాత नोवाह का बेटा, 3 बेटा, నోవాహు యొక్క 3 కుమారులు, हाम, शेम, यापेत। హాము, షేము, యాపెతు. हाम को 5-6 बच्चे, यापेत को 4 बच्चे, और मतलब హాము, షేము, हामू యాపెతు. शेम, मतलब समझो 5 बच्चे, 6 बच्चे, 4 बच्चे। వాళ్ళందరికీ కూడా ముగ్గురికి, ఒకళ్ళకి 5గురు, ఒకళ్ళ 4గురు, ఒకళ్ళ 7గురు. इससे ज्यादा भी हो सकता है, कम भी हो सकता है। దానిలో మన సంఖ్య కూడా చూడవచ్చు. लेकिन अब्राहम कहाँ से आया? కానీ అబ్రహాం ఎక్కడి నుండి వచ్చాడు? तेरह संतान से आया, తెరహ సంతానం నుండి వచ్చాడు. शेम वंशावली से आया। షేము వంశం నుండి వచ్చాడు. लेकिन हम మనం इनमें से किसके पास, किसके द्वारा आया हमें नहीं पता। ఎవరి నుండి మనం వచ్చామో మనకు తెలియదు. वो शेनार मैदान के बस అక్కడ షినార్ మైదానానికి వచ్చిన जब गुम्मट తర్వాత बनाया, అక్కడ బాబేలు గోత్రం वहाँ भाषा तारमार हो అక్కడ गया, భాషలు తారుమారైనాయి. गड़बड़ हो गया, అక్కడ గడబడైపోయింది. वो तित्र बित्र हो गया, ఆంధ్ర ప్రపంచం అంతా చెదిరిపోయారు. तित्र बित्र हो गया। భూమి ఎందంతటా చెదిరిపోయారు. भाइयों बहनों, నీ సహోదరులారా, अन्य जातियों को भी भगवान है, అన్ని జనులకు కూడా దేవుడే యేసయ్య. इसलिए भाइयों बहनों అందుకని 30 वचन సహోదరులారా, पढ़ ले, इसी में 30। ఇందులోనే 3:30 చూద్దాము. क्योंकि एक ही परमेश्वर है हाँ, जो खतना वालों को विश्वास से और खतना रहितों को भी विश्वास के देखा? द्वारा धर्मी ठहराए। जो खतना किया उनके लिए भी, खतना नहीं किया उनके लिए भी है। దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. Praise the Lord, hallelujah, హల్లెలూయా, hallelujah। హల్లెలూయా. और देखो प्रभु पौलुस क्या कहता है रोमियो की पत्री 10:13 में, ఇంకా చూడండి రోమపత్రిక 10:13 ఏమంటున్నాడు? 10:13 में क्या कहता है? देखिए, 10:13 क्योंकि ఏమంటున్నాడు? जो कोई प्रभु का नाम लेता वह उद्धार पाएगा। हाँ, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షించబడును అంటున్నాడు. yes, praise the Lord। హల్లెలూయా. जो प्रभु का नाम लेता हो तो में वो उद्धार पाएगा। ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు. कहाँ से लेके आए ये वचन? ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు? पौल को धर्मशास्त्र बहुत अच्छा है, పౌలుకి ధర్మశాస్త్రం చాలా బాగా తెలుసు. नबियों के बहुत बहुत असर पड़ता है। ప్రవక్తల మాటలు కూడా బాగా చదువుతాడు. सोन येवेल की पत्री, येवेल की पुस्तक निकाल दीजिए, ఏవేలు గ్రంథాన్ని తీయండి. 2:32 में क्या लिखा है? 2:30 कहाँ से उठा के ले आके लिखा है इसमें? 2:32 చూస్తే ఎక్కడ पवित्र आत्मा ने क्या याद दिला दिया वचन का? పరిశుద్ధాత్మ దేవుడు ఏమి జ్ఞాపకం कई చేస్తాడు? बार हमको पवित्र आत्मा वचन को याद दिलाता है, చాలా సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యాన్ని గుర్తు पवित्र आत्मा చేస్తాడు. नहीं तो हमको वचन को याद नहीं होती। పరిశుద్ధాత్మ లేకపోతే మనకు వాక్యం कुछ గుర్తుండదు. लोग भूल जाते हैं, కొంతమంది మర్చిపోతాడు, भूल जाते हैं, మర్చిపోతారు, ये बुल्लकड़ बन जाते हैं। మర్చిపోయి గుర్తులేని వారు అయిపోతారు. इसलिए पवित्र आत्मा पालो, అందుకని పరిశుద్ధాత్మ वो याद दिला देगा। ఆయన మీకు గుర్తు చేస్తాడు. पढ़ लीजिए एक बार, ఒకసారి చదవండి. येवेल 2:32। 2:32 యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకును కొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆదిమన యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షించబడుదురు. उस समय कोई यहोवा से प्रार्थना करेगा, यहोवा से प्रार्थना करेगा, वह छुटकारा वो पाएगा। छुटकारा पाएगा। यहोवा के वचन के अनुसार यहोवा के वचन के अनुसार सिय्योन पर्वत पर, सिय्योन पर्वत पर, यरूशलेम में यरूशलेम में इन बचे हुओं को यहोवा बुलाएगा, वे उद्धार पाएंगे। बच्चे हुओं को, यानी कि वो लोग प्रार्थना करेगा तो वो उद्धार पाएगा। యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసినా రక్షించబడతారు. ये प्रभु का जो शब्द होता है इब्रू में यहोवा, ప్రభు అనే శబ్దానికి అర్థం హెబ్రీ భాషలో యెహోవా అనే అర్థం. और नवी वचनी पढ़ ली इसमें, इसी में
इसी में 10 में 9वीं वचనం రోమపత్రిక रोमा 10 में 9वीं वचन రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. यदि तू अपने मुंह से यदि तू अपने मुंह से यीशु को प्रभु जानकर यीशु को प्रभु जानकर अंगीकार करे यानी कि कैसे बोला, यीशु अपने मुंह से अपने मुंह से ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, हाँ రక్షణ కలుగునట్లు నోటితో मुंह से अंगीकार करे, हाँ నోటితో ఒప్పుకొని और अपने मन से विश्वास करे अपने हृदय से विश्वास करे. హృదయంలో విశ్వసించిన कहाँ से? ఎక్కడి నుండి? हृदय से विश्वास करे, హృదయం నందు విశ్వసించాలి, होठों से माने. నోటితో ఒప్పుకోవాలి. हे प्रभु, ప్రభువా, क्यों? हृदय में जैसा भरता है वैसा बोलता है. ఎందుకంటే హృదయం ఎలా నిండుతుందో అలా మాట్లాడతాం. हृदय शुद्धि, అందుకే హృదయ శుద్ధి जिसका అవసరం. मन शुद्ध हो धन्य है. ఎవరి హృదయం శుద్ధంగా ఉంటుందో వాళ్ళు ధన్యులు. प्रभु यीशु मसीह मन में आ गया, ప్రభు యేసు ప్రభు వాళ్ళ హృదయంలో उनका वचन ప్రవేశించాడు. आ गया, ఆయన వాక్యం వాళ్ళలో होठों से నివసిస్తుంది. बोला, నోటితో हे प्रभु మాట్లాడతారు. मैं गलती किया पहले, ప్రభా నేను మొదట తప్పులు अभी तक చేశాను, गलत किया, बहुत गलत किया, ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేస్తూ आपको వచ్చాను, छोड़ के बहुत घूमा संसार में, నిన్ను వదిలేసి లోకంలో ఎంతో और को తిరిగాను. पूजा किया, ఎవరెవరికో పూజ आज तो చేశాను. उद्धार करता है, ఈ రోజు నువ్వు రక్షకుడు అని मेरे पापों को क्षमा करने वाला నా है, పాపాలు క్షమించే मरने के बाद मुझे जलाने वाला है, చనిపోయిన తర్వాత తిరిగి లేపేవాడు. आप बादलों में आके मुझे लेके जाएगा, स्वर्ग में रखेगा. నన్ను తీసుకెళ్లి పరలోకంలో ఉంచుతావు ప్రభు. प्रेज द लॉर्ड, हालेलुया హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. लेकिन भाइयों बहनों, అందుకే సహోదర సహోదరులారా, इसमें पौल एक बात, एक संदेह रखता है. ఇందులో పౌలు గారు ఒక చిన్న అనుమానం చూపిస్తారు. 14-15 में 14-15 क्या बोलते पता है? ఏమన్నాడు తెలుసా? 14-15 में बोलता है, 14-15 అంటున్నాడు, एक बार अगर इतना कुछ हमने वचन सुना है, వెళ్ళి వాక్యం విన్న తర్వాత लेकिन पौलुस कहने की मतलब बहुत अच्छा है. పౌలు గారు చెప్పే విషయం చాలా గొప్పది. చూడండి 10-14-15 रोमियो की लिखी पत्री, రోమపత్రిక 10వ అధ్యాయము हाँ 14-15 వచనాలు. ये दोनों वचन देखेगा तो ఈ రెండు వచనాలు చూస్తే, फिर जिस पर उन्होंने विश्वास नहीं किया वह उसका नाम कैसे ले. देखो, जो विश्वास नहीं किया वो कैसा विश्वास करेंगे, कैसा प्रार्थना करेंगे? విశ్వసించిన వారి పట్ల ప్రార్థన చేయదు, ఎట్లా ప్రార్థన చేస్తారు? जो नहीं सुना वो कैसे विश्वास करेगा? వినని ఎడల ఎట్లా విశ్వాసం ఉంచుతారు? जो प्रचार करने वाला नहीं जाएगा तो कैसा सुनेगा सुनने वाला? ప్రకటించేవాడు లేకపోతే ఏం వింటారు? अगर प्रचार करने वालों को नहीं भेजेगा तो कैसा भेजेगा, जाएगा? ప్రకటించే వారు పంపబడకపోతే వాళ్ళు ఎలా लेकिन వెళ్తారు? 4 बात कहा पौलुस ने, ఇక్కడ 4 విషయాలు అంటున్నాడు పౌలు. बहुत अच्छी बात है, చాలా మంచి విషయాలు. प्रभु में आना है. ప్రభులోకి రావాలి. लेकिन एक संदेह है मेरा, కానీ ఇక్కడ చిన్న అనుమానం ఒకటి. क्या है ये? ఏంటది? अगर जिन्होंने विश्वास नहीं किया जिनके ऊपर, वो कैसा प्रार्थना करेंगे? విశ్వసించని వారు ఎట్లా ప్రార్థన చేస్తారు? अगर जिन्होंने नहीं सुना ఎలా वो कैसे विश्वास करेगा? వినకపోతే ఎలా విశ్వసిస్తారు? अगर प्रचार करने वाले नहीं तो वो कैसे सुनेगा? ప్రకటించే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం వింటారు? अगर प्रचार करने वालों को नहीं भेजेगा तो वो कौन जाएगा? ప్రకటించే వాళ్ళని ఎవరు కూడా పంపకపోతే ఎవరు వెళ్తారు? इसलिए नीचे लिखा है, అందుకే కింద అంటున్నాడు. 15 में लिखा, देख पढ़ो क्या लिखा है. అందుకే 15 కింద అంటున్నాడు, 15 भेजे ना जाए तो कैसे प्रचार करे. हाँ जैसा लिखा है, हाँ। उनके पाँव क्या ही सुहावने हैं, हाँ। जो अच्छी बातों का सुसमाचार. उनके पांव क्या सुहावना है. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. अगर यीशु मसीह की सुसमाचार के निकलते समय फटे हुए पांव फट गया, दरार पड़ रहे और चमड़े उतर गया, चलने फिरने का नहीं है, फिर भी देखने वालों को वो पांव ठीक नहीं है, उल्टी आता है, लेकिन परमेश्वर की नजर में बहुत सुहावने पांव. సువార్త ప్రకటించటం కోసం వెళ్ళే ఆ యొక్క పాదాలు చూడటానికి అందంగా లేకపోయినా, పగిలిపోయి ఉన్నా లేక గాయాలై ఉన్నా కానీ, అసహ్యంగా అనిపిస్తున్నా కానీ, ఆ పాదాలు దేవుని దృష్టికి ఎంతో సుందరములు అంటున్నాడు. बहुत सिय्योन पहाड़ में सुंदर है, అంటున్నాడు ఇక్కడ సియోను పర్వతం మీద ఎంతో సుందరములు అంటున్నాడు. जिसका पांव सुसमाचार के निकले. ఎవరి పాదాలైతే సువార్త కోసం వెళ్తున్నాయో. फिर भाइयों बहनों, ప్రియ సహోదరి कितना సహోదరులారా, जिम्मेवार है हमारा ఎంత ऊपर. బాధ్యత ఉంది మన మీద. पौलुस को देखो कितना जिम्मेवार है, పౌలు గారు చూడండి ఎంత బాధ్యత, कितना चिंता है सुसमाचार ఎంత की. చింత ఉందో చూడండి సువార్త విషయమై. इसलिए कहते हैं అందుకే అంటున్నాడు, लोग पवित्र आत्मा पालो, పరిశుద్ధాత్మను పొందుకోనండి, शक्ति आएगा. శక్తి కలుగుతుంది. इंकेమంటాడు తెలుసా? और क्या बोलता है? ఇంకేమంటున్నాడు తెలుసా? सारे जगत में जाओ, ప్రపంచ సర్వ సృష్టికి వెళ్ళండి, सबको सुसमाचार सुनाओ. అందరికీ సువార్తను जो जो बातें मैंने बताया, ఏ ఏ విషయాలు నేను మీకు ఆజ్ఞాపించాను. यूहन्ना सुसमाचार 20-21 में भी लिखा है. యోహాను సువార్త 20:21లో కూడా लूका सुसमाचार 120-46 में भी लिखा है. లూకా సువార్త 24వ అధ్యాయం 46-47 వచనాలు 24, 46, 47. అదే చెప్పాను. और मरकुस
మార్కు సువార్త 16-15 में भी लिखा है। 16-15 కూడా రాయబడి ఉంది. मत्ती सुसमाचार మత్తయి సువార్త 28-18 से 20 तक लिखा है। 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు రాయబడి ఉంది. चलो सुसमाचार के लिए పదండి సువార్త గురించి. कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? स्टेज ही స్టేజ్ మీద बड़ा माइक, లేక మైక్ కావాలా? हाँ 10,000 हमारे मेरे सामने रखना है। 10,000 మంది ఎదురుగా కూర్చుని ఉండాలా? बड़ा डोम्स लगाना है, పెద్ద పెద్ద లైట్లు కూడా కావాలా? बड़ा स्टेज ही लगाना है, పెద్ద స్టేజీ కావాలా? तभी सुसमाचार बताइए। అప్పుడే సువార్త అందిస్తారా? सुसमाचार बताने के ये सब कुछ नहीं चाहिए। సువార్త అందించాలంటే వీటన్నిటి అవసరం లేదు. पार्क में जाओ, పార్కులోకి వెళ్ళండి, ऑफिस में जाओ, ఆఫీసులోకి వెళ్ళండి, जहाँ लोग बैठे वहां जाओ, ఎక్కడ మనుషులు కనిపిస్తారో అక్కడికి వెళ్ళండి, फोन में बात करो। ఫోన్ లో మాట్లాడండి. आज ये यूट्यूब सुना है आपने, सबको बताओ। ఇంకా చెప్పాలంటే ఈ రోజు నువ్వు విన్న ఈ సువార్త తీసుకెళ్లి అందరికి వినిపించండి. जो सुना है वो बताओ लोग जाके। ఏదైతే విన్నారో అది కూడా వినిపించండి. सुसमाचार नहीं सुना है तो हाय సువార్త వినిపించకపోతే నాకు శ్రమ అంటున్నాడు, हाय। నాకు శ్రమ అంటున్నాడు. చూసారా? कल पूछेगा రేపు లెక్క అడుగుతాడు. कितने लोगों को सुसमाचार बताया तूने, ఎంతమందికి నువ్వు సువార్త అందించావు? कितने लोगों को बताया? ఎంతమందికి అందించావు? पूछो तो क्या बोलेंगे? అలా చెప్తే ఏమంటావు? हाँ प्रभु मैं लज्जित हो जाता हूँ, నేను సిగ్గుపడుతున్నాను मुझे ప్రభా. टाइम नहीं है। నా దగ్గర టైం లేదు ప్రభా. टाइम नहीं है। టైం లేదా? पहले बहुत टीवी देखता था, ముందు ఎంతో టైం ఉండేది, టీవీ బాగా सीरियल देखता था, సీరియల్ చూసేవాళ్ళవి, वो बहुत कुछ बातें खानी करता था। ఎన్నో ముచ్చట్లాడుతా కూర్చునేవాళ్ళు. तब टाइम है, దానికి టైం ఉందా? तब यीशु मसीह में आया, ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చావు, उद्धार पाया, రక్షించబడ్డా. वो टाइम कहाँ गया? ఆ టైం ఏమైపోయింది? वो टाइम कहाँ गया? ఆ టైం वो ఏమైపోయింది? टाइम निकालो, ఆ టైం తీసుకో, जाओ తీసుకో, फोन लगाओ, ఫోన్ చెయ్యి, फोन लगाओ। ఫోన్ చెయ్యి. तो भाइयों बहनों, సహోదరులారా, ऐसे में बहुत लोगों को फोन में बात करता हूँ, అలాగనే ఎంతో మంది ఫోన్ లో మాట్లాడతాను సువార్త, बहुत लोगों को बताता हूँ। ఎంతో మంది చెప్తాను సువార్త ఫోన్ లో. इसलिए అందుకని आज ఈ రోజు पौलुस का चिंता देखो, పౌలు గారి చింత చూడండి. मेरा भाई लोगों को प्रभु में लाने के लिए मैं शापित हो जाऊंगा। ఇక దేహ సంబంధమైన సహోదరులు ప్రభువులో తీసుకురాలంటే నేను శాపగ్రస్తమై ఉంటాను. ग्रीक हो, వాళ్ళు గ్రీకు వారైనా यहूदी हो, యూదులైనా कोई फर्क नहीं पड़ता, ఎవరైనా తేడా లేదు, सबके लिए परमेश्वर है। అందరికీ ఆయనే దేవుడు. मैं लज्जित नहीं होता हूँ, నేను సువార్త విషయమే సిగ్గుపడను. पवित्र आत्मा का आनंद मेरे अंदर है। పరిశుద్ధాత్మిక ఆనందం నాలో ఉంది. कैसे? अगर परमेश्वर के नाम से जो प्रार्थना करेगा वो उद्धार पाएगा। ఎవరైతే ప్రభు అయిన దేవుడు యేసు నామములో ప్రార్థన చేస్తారో వాళ్ళే, मुंह से अंगीकार करेंगे, हृदय में विश्वास करेंगे। ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో. इतना कुछ बताने के बाद ఇన్ని చెప్పిన తర్వాత కూడా एक डाउट आ गया, ఒక అనుమానం వస్తుంది. अगर जिन्होंने नहीं सुना वो कैसे विश्वास करेगा? ఇది ఎవరైతే వినలేదు ఎలా విశ్వసిస్తారు? जिन्होंने सुना नहीं वो कैसे प्रार्थना करेंगे? వినని వారు ఎలా ప్రార్థన చేస్తారు? जो प्रचार नहीं किया तो नहीं, कौन सुनेगा? ప్రకటించడం జరగట్లేదు అనుకో, ఎవరు వింటారు? ఏమి प्रचार करने वाला नहीं जाएगा तो कौन जाएगा? ప్రచారం చేసే వాళ్ళు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? అందుకని సహోదరులారా, मैं जाऊंगा, నేను వెళ్తాను, मैं जाऊंगा। నేను వెళ్తాను. जाने के लिए मैंने लोगों को आगे बढ़ा दूंगा। నేను ప్రభువులో పని చేయడానికి నేను వాళ్ళు పంపిస్తాను అని आइए प्रार्थना कीजिए। రండి ప్రార్థన చేద్దాం. प्यासा हूँ बोलो प्रभु, ప్రభువుని అడగండి. प्यासा हूँ। నేను తప్పికొనుచున్నాను. प्रभु आज ये सुसमाचार इनके तक पहुंचा दिया। ప్రభా గొప్ప సువార్తను నీ బిడ్డల దాకా అందించు. मैं भी आज सुसमाचार सुनाऊं, నేను కూడా ఇది सबको सुनाऊं। అందరికి సువార్త मैं అందిస్తాను. लज्जित नहीं करूं। నేను సిగ్గుపడను ప్రభా. सोची सी बात प्रभु आशीष करे। ప్రభా ఈ వాక్యను బిడ్డలందరి హృదయంలో ఫలింపచేయండి. आमीन। ఆమేన్. पिता परमेश्वर का प्यार, प्रवेश मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल बने। ఆమేన్.